హే గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఇనోని అఫీషియల్. ఇదేంది మళ్ళా బుర్రకేసుకొచ్చినా అని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదబ్బా, దీని హిస్టరీ తెలుసుకుందామని చెప్పేసి అని వచ్చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో మనకి చిరంజీవి గారిది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ అయింది. మళ్ళీ అందులో ఒకటి జంబలగడ బొమ్మ సినిమా షూటింగ్ అయింది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇందులో ఉన్న గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, చూసి విందాం సరేనా. ఈ గో పక్కనే ఆ ఊరు బొర్రాపెద్దూరు అనేసి అక్కడ 25 ఇల్లులు ఉంటాయి. మా ఊరు బొర్రాపెద్దూరు, కానీ మా ఊర్లో ఏ బళ్ళు వెళ్ళవు. అక్కడ రైల్వే లైన్ ఇచ్చారు, 4 లైన్లు. అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి రైల్వే వాళ్ళకి కంప్లీట్ ఇస్తే ఇప్పుడు బ్రిడ్జి కట్టి ఇచ్చారు. బ్రిడ్జి మీద నుంచి దాటి వెళ్తున్నారు. ఎటువంటి మనిషి అయినా నడుచుకుంటూ పోవాలి. అచ్చా, నా పేరు కొండప్ప. కొండప్ప 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 కొండప్ప. ఇది పైన ఇంతవరకు మేడం. మేడం పైన ఇంతవరకే. కొంతమంది బాగా లావుతూ ఉంటారు, బాగా ఏటుగా ఉంటారు. ఇక్కడ దగ్గర చూసి వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఓకే, నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో పెడతా వీడియో. ఓకేనా? మీకు ఓకేనా? మీ పేరు ఏం పేరు అండి? నా పేరు కొండప్ప. ఇప్పుడు తెలుగు అయితే నేర్చుకున్నాం సార్. నేర్చుకున్నాం. అంత ముందు ఓన్లీ లోకల్స్, ఆదివాసీ, ఒడియా మటన్. ఇంత ముందులో ఈ కేవ్స్ లో లైటింగ్ కూడా లేవండి సార్. ఇప్పుడు డ్యూటీకి కాగడాలు పట్టుకొని చూపించారు. ఇప్పుడు ఈ లైటింగ్ కూడా ఎందుకు అవసరం అంటే ఒక్కొక్క టైంలో అనుకోకుండా కరెంట్ పోతుంటాయి. మరి లోపలికి ఉన్న సినిమాకి లైట్ వేసి చూపిస్తే అర్థమవుతుంది. అవన్నీ చూసారా? అవన్నీ కాల్షియం కార్బోనేట్ డిపాజిట్ అవుతూ పెరుగుతుంటాయి సార్. పెరుగుతుంటాయి. కాల్షియం కార్బోనేట్ అంటే అది లైమ్ స్టోన్. అది పైనుంచి పెరిగితేనే స్టాలక్టైట్ అంటారు. కింద నుంచి పెరుగుతుంటాయి స్టాలక్మైట్. ఈ స్టాలక్మైట్ పెరిగి గువాన్ని సపోర్టింగ్ పెట్టినట్టు పిల్లర్స్ ఫామ్ అవుతుంటాయి మేడం. ఇదివరకు ఈ లోపల కూడా వెళ్ళి చూసారు. ఇలా పోతే నది వచ్చేస్తుంది. నదిలో సుడిగుండాలు, అక్కడ ఏమి లేనట్టు కనిపిస్తుంది. సుడిగుండాలు కూడా ఉంటున్నాయి. అటే నుంచి ఇలా ఓపెనింగ్ ఉంటాయి. ఎంట్రన్స్లో బాగా తేనె పట్టు కూడా ఉంటాయి మేడం. కాబట్టి దారి క్లోజ్ చేశారు. ఇప్పుడు 22 కిలోమీటర్లు మేడం. 22 కిలోమీటర్లు. ఇది అంత ముందులో సారు మేడం తెలిసింది. మన ట్రైబల్స్ తెలుసుకున్నారు. ఆ పక్క సైడ్ నుంచి ఆవులు గేదెలు తిప్పేటప్పుడు ఒక ఆవు గడ్డి మేస్తూ వచ్చేసి ఒక ఆవు వచ్చి జారిపడ్డం వల్ల తెలుసుకున్నాడు. ఆ ఆవు కూడా పైనుంచి కింద జారి పడిపోయి చనిపోకుంటూ కూడా బతికేసి ఈ సొరంగం మార్గం నుంచి వెళ్ళి రివర్లోకి గోమాత ప్రతిష్టమైంది కాబట్టి రివర్ పేరు గోస్తు అనేది అంటారు. రివర్ పేరు గోస్తు అనేది దీని పేరు పెట్టారు. దీనికి కూడా బొర్రా అంటారు. బొర్రా అంటే ఆదివాసీ ఒరియా భాషలో బొర్రా అంటే హోలు. బొర్రా గువాలు అంటే లోయలాగా వచ్చింది కాబట్టి దీనికి బొర్రా గువాలు అంటారు. దీని గువా ఏజు మొత్తం 150 మిలియన్ ఓల్డ్ కేవ్స్ అంటారు. 150 మిలియన్ ఇప్పుడు వచ్చినంత కూడా ఆ ఊళ్ళ పక్క నుంచే మీరు వచ్చారు. ఆ ఊళ్ళ పక్క నుంచి వచ్చారు. ఈ ఊళ్ళ పైనుంచి కింద నుంచి చూసినట్టే మాత్రం పైనుంచి చూడడం కావదు. అది వెళ్ళకుండా చుట్టుపక్క సిమెంట్ గోడ కట్టేశారు మేడం. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ కూడా తీశారు. జగదేవిడాతలో వస్తుంది సినిమా. చిరంజీవి నా పేరు రాజేసి ఇక్కడ గైడు. ఆ శ్రీదేవి ఆకాశం నుంచి భూలోకాలు దిగినట్టు చూపిస్తారండి. దాంట్లోకి దిగుతుందా? అది బొమ్మని బొమ్మ దిగుతుంది కానీ ఇంట్లోనే నాది. రైట్. ఇదంతా మెడిసిన్ ఉంటుంది సార్. ఇవన్నీ మొత్తం లైమ్ స్టోన్, గ్రానైట్, అబ్రకం, ఇవన్నీ చాలా మిక్సింగ్ ఉంటుంది. చాలా మిక్సింగ్ ఉంటుంది. ఇదివరకు మైనింగ్ చేసి కాంట్రాక్ట్లో తీసుకెళ్లారు. కానీ మైనింగ్ చేస్తే ఎఫెక్టివ్ అవుతుంది అనేసి ఆ చుట్టుపక్కల ఉన్న మైనింగ్ అంతా ఆపేసారు. ఓకే, చాలా సూపర్ గైడ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఇక్కడ అంకుల్ చూడండి, ఇంకా చెప్తాడంట. ఇంకా ముంగరకు వచ్చేసాం సార్. ఇక్కడ స్టార్టింగ్ శివలింగం ఉంది. పర్లేదు ముంగరికి
ఇక్కడ ఒక సినిమా షూటింగ్ అయింది, జమ్మలకడి బొమ్మ సినిమా. ఇక్కడనా? ఇక్కడే జంబలకర్ బొమ్మ సినిమానా? జమ్మలకడి బొమ్మ సినిమాలో మంత్రి గారు మందిస్తే అదే రాజేంద్ర ప్రసాద్ గారిది. ఓకే. ఇది కూడా స్టాలక్మైట్ అనేది ఇలాంటి శిలలో ఏర్పడుతుంటాయి సార్. ఈ శిల తయారవడం దీనికి దీని పేరు జలశిల అంటారు. జలశిల అంటే ఇది నీళ్ళు ఇప్పటికి వస్తూనే ఉంటాయా? ఇప్పుడు వస్తూనే ఉంటుంది కంటిన్యూస్. కంటిన్యూ. ఎన్ని సంవత్సరాలు ఇది? ఇది 15 లక్షల సంబంధించి ఏర్పడిన శిల. 15 లక్షల సంవత్సరాలు. గ్రేట్. మాది మేడం ఈ ఊర్లో పుట్టాము పెరిగాము, మనకు కూడా కొన్ని రూట్లు తెలియవు, కొన్ని రూట్లో క్లోజ్ చేసి ఉన్నారు. ఆ పాయింట్ కూడా చూపిస్తాను. దానికి ఇంకా ఏడు పేరు పెట్టిస్తున్నారు. అందులో ఆ పైన కూడా ఒకే ఉంటుంది సార్. ఆ పైన కూడా ఒకే ఉంటుంది, కానీ పైకి పోవడానికి రూట్ ఉండవు. అక్కడి నుంచి కూడా గ్యాప్ ఉంది. లైట్ పైకి పోగా సీట్ పెట్టారు కాబట్టి ఆ ఎలుతురు పనిపిస్తుంది. టాప్లో మాత్రం చాలా గబలీలు ఉంటాయి. గబిలవి సాయంకాలం 5:30 నుంచి 6 గంటల లైట్ ఆపేస్తే గబలంతా బయటకు వచ్చేస్తాయి. లైట్ ఆపేస్తే బయటకు వస్తాయి. గురించి ఇక్కడ తుఫాన్ గురించి చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోయినా 7 కిలోమీటర్ పైనుంచా? పైనుంచి తుఫాన్ పడ్డదా? తుఫాన్ ఏదో హోల్ నుంచా? ఆ హోల్ నుంచి బాగానే చెట్టు పడ్డది ఇక్కడికి. ఇక్కడ చూసారా మేడం, ఇక్కడ చూసారా ఎంత ఎండాకాలమైనా ఇదే సేమ్ వాటర్ డ్రాప్స్ పడుతుంటాయి. ఎంత ఎండాకాలమైనా ఇదే సేమ్ వాటర్ డ్రాప్స్ పడుతుంటుంది. దీంట్లో కూడా ఉన్న రసం కాల్షియం కార్బోనేట్ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ మేడం ఇది చూడండి, ఇది బ్రెయిన్ అంటారు. హ్యూమన్ బ్రెయిన్, ఇది బ్రెయిన్ ఫార్మేషన్ అంటారు. ఇదంతా లైమ్ స్టోన్. లైమ్ స్టోనా? అవును. అచ్చా పైనుంచి కిందకి 250 లోపల వచ్చాము. మా ఊరు 250 అడుగులు లోపలికి వచ్చాము. 250 అడుగులు లోపల. అమ్మగారు చూసారా, ఇది టైగర్ అంటారు. ఇదో ముందు కాలు బాడీ అంతా తోకలు కనిపిస్తుంటాయి. అవును. అంటే కొంతమంది పులి అంటారు, కొంతమంది పులి అంటారు. అవును. కొంతమంది ఇది బోర్డులో రాసిన టైగర్ అంటారు. టైగర్ అక్కడ అట్లే ఎక్కడైతే వాటర్ డ్రాప్స్ పడుతుందో ఆ డ్రాప్స్ వల్ల ఏదో ఆకారం వస్తుంటాయి. అచ్చా సారు ఇటు సైడ్ నేను చూడాల్సింది మేడం, ఇటు సైడ్ ఇక్కడ నుంచి 118 మెట్లు ఎక్కితే ఆ పైన లైటింగ్ వెలుగుతుంది. అక్కడ 1 లింగం ఉంటాయి, ఈశ్వరుడు లింగం అంటారు. దీని పై నుంచి రైల్వే ట్రాక్ ఉంది. మనకి రైల్వే ట్రాక్ విశాఖపట్నం నుంచి అరకు కిరండోల్ వెళ్ళే రైల్వే ట్రాక్ దీనిపై నుంచి ఉంది. దీని రాక్ థిక్నెస్ మొత్తం 100 ఫీట్ పైన రైల్వే ట్రాక్. ఓకే. అది రాశారు కదా, ఈస్ట్ కోస్ట్ రైల్వేనా? అది జిమ్మర్ లైట్ చాండిలియర్ అండి. ఓకే. అది లైట్ పక్కకి తప్పించారు మేడం. ఎక్కువ హీట్ అయితే అది ఊరి పడిపోవడానికి పక్కకి తప్పించారు. ఇంతే సార్, ఇది ఇదేనండి. ఇది చూసారా, పెద్ద కొండ మన ఏనుగులో కంటుంది. ఏనుగు ఆకారం టైప్ అంట మన కాబట్టి ఏనుగు కొన్నాము. ఏనుగు బాడీ లాగా కనిపిస్తుంది. ఏనుగు నెత్తి మీద వినాయకుడు టైప్ అంటారు, శివపార్కులు అంటారు సార్. అంటే మొత్తం మర్రి చెట్టు ఊడలాగా, మరి ఊడలాగా, మర్రి చెట్టు ఊడలాగా చెట్టు ఊడలాగా. ఇదంతా ఆకాశం టైపు గబలీలు అరుస్తున్నాయి సార్. అవునవును, గబలీలు అరుస్తున్నాయి. ఒక తల్లి బిడ్డ ఆకారం ఇవ్వమంటారు. పైన ఒక మేరీ మత లాగా, మేరీ మత తల్లి బిడ్డ ఆకారం అంటది.
మరి ఇక్కడ ఒకటి ఒంటెలాగా కూడా కనిపిస్తుంది. ఒంటె వంటే క్యామెల్. ఓకే. మరి ఇక్కడ డైనోసార్. పర్లేదు. చాలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది ఇది? ఇది గోవా ఏజ్ ఇందాక చెప్పాను కదా. అవునవును. 150 మిలియన్ ఓల్డ్ చూపిస్తారు సార్. 150 మిలియన్. బాగుంది. మన ఏరియాలో బొర్రా కేవ్స్ ఒకటే చూడాల్సింది సార్. ఇంకా ఏ రూట్లో అరకులు అంటారు. అరకులో కూడా ఏముండవు. అక్కడ ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్స్, మరి సాపరాయ్ ఉంటాయి సార్. దీన్ని కూడా తింది సార్. ఇక్కడ ఇదేమో పడగల పాము అని అర్థం. పంచపొడగల పాము అంటే మూర్తి మీద ఉంటాయి. పడగల పాము. మరి కొంతమందిలో గర్వ పక్షి అంటారు. ఇది తెలుసు సార్. ఇది ఒకటి భారతదేశంలో ఇండియా మ్యాప్ అంటారు దీన్ని. ఏది? ఇది ఇండియా మ్యాపా? ఇండియా మ్యాప్ ఇది. ఓకే. ఇండియా మ్యాప్. మరి ఇక్కడ ఇండియా మ్యాప్ కింద గుర్రంలా కూడా వచ్చింది. కన్ను, మూతి, అది కాలు టైపు. ఓకే. అది నేచురాలిటీ అంటే నేచురాలిటీ ఉంటుంది సార్. అది కరెక్ట్గా ఉండవు. అది మనం ఉంచుకోవడం, మనం అబ్జర్వ్ చేసుకోవడం, మనమే ఉంచుకోవాలి. ఇది ఇక్కడ ఋషి గడ్డం లాగా అంటారు దీన్ని. ఏం గడ్డ? ఋషి గడ్డం లాగా. గడ్డం. ఓకే. బియర్డ్. లేదు, మొబైల్ కూడా షేర్ చేస్తాను. నో ప్రాబ్లం. ఇప్పుడు మనము ఎన్ని అడుగుల లోపలికి వచ్చినట్టు? మనం 350 అడుగుల లోపల వచ్చేవాళ్ళు సార్. 350. 350 అడుగుల లోపలికి వచ్చాం. 350 అడుగుల లోపలికి వచ్చాం. కిందకి. అమ్మమ్మ. పై నుంచి కిందకి వచ్చాం. అన్నీ కూడా తీసారా సార్? ఇదంతా అమర్నాథ్ టెంపుల్ లాగా అంటారు. ఏం టెంపుల్? అమర్నాథ్ టెంపుల్ అంటారు. ఓకే. అంటే అలా చూసుకుంటూ పోతుంటే మనకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆకారం అనిపించాయండి సార్. అవును, అంతే. అందరికీ ఒకటే ఆకారం అనిపించావు. ఈ లోపల అంత ముందులో జగదేవిలాతో సినిమా, శివలో ఆనంద బ్రహ్మ పాట షూటింగ్ తీసారండి సార్. ఇది ఒకటి పేరు సార్. ఏంటంటే ఇది జాయింట్. ఇది ఒకటి అద్భుతంగా జాయింట్ అండి. కదా జాయింటా? కొండ జాయింట్ 2 కొండల జాయింట్. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇనుములాగా కనిపిస్తుంది, కానీ అది కూడా రాయనండి సార్. స్టోన్ అంటారు దాన్ని. ఇనుపర స్టోన్. అది ఏదో కాలంలో భూకంపం అని ఏదో అయినప్పుడు గోవా కొంచెం షేక్ అయింది అన్నమాట. డిబేట్ అయ్యి మళ్ళీ 2 కలిసి కాబట్టి దీని పేరు లవకుశ కొండ అంటారు. లవకుశ కొండ అంటారు. లవకుశ కొండ. అది ఇక్కడ కూడా స్టాలగ్మైటే. ఏమది? అది స్టాలగ్మైట్ అంటే పైనుంచి వాటర్ డ్రాప్స్ పడుతుంది. ఇంట్లో ఉన్న మెటీరియల్స్ కూడా అది కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్. ఓకే. అది గడ్డ కట్టేసి కింద నుంచి పైకి పెరుగుతుంటాయి సార్. పై నుంచి కింద పెరుగుతుంటాయి. ఈ 2 కూడా చూసుకునేది కొన్ని లక్షల సముద్రం పడుతుందండి. అదే ట్రైబల్స్ వాళ్ళు మన వాళ్ళు పేరు పెట్టేది దానికి హనుమంతులు అంటారు దాన్ని. ఓకే. కానీ ఇక్కడ పసుపు నీళ్ళు అంటారు. ఇదేం ఇట్లా? ఇది మన గుడి నుంచి తల మీద వేస్తారు. అవునవును. గోపురం టైపు. ఓకే. గోపురం. ఓకే. రైట్. అవును. ఇంకా లోపల ఉంటాయి కానీ అది కష్టం ఉంటాయి సార్. బంద్ చేసేది. లేకపోతే ఆ పై టాప్లో వెళ్ళేసి అవతల సైడ్ దిగాల. ఇక్కడ కొంచెం చూడాలంటే కొంత దూరము కప్ప టైప్ లాగా వెళ్ళాల, కొంత దూరము చిన్న పిల్లల్లాగా డేకురుకుంటా పోవాలి లోపల నుంచి. లేకపోతే అక్కడ సైడ్ దిగవచ్చు. అక్కడ దిగవచ్చు కానీ కొంచెం బాగా స్లోప్ ఉంటుంది. ఇలాంటి షూలు వేసుకోం మేము, ఇలాంటి చెప్పులు వేసుకుంటాం. అవైతే
జారిపోతుంటుంది, అది తీసి దిగాలన్నమాట. ఓకే. ఇది పసుపు నీళ్ళు అంటుంది. అంటే ఎక్కడ నుంచి వస్తాయి మరి ఈ బండరాయి కింద నుంచి వస్తాయా? వస్తుంది. ఇలా వచ్చేసి అది గోస్తు అనేది వెళ్ళిపోతుంది. ఇది శీతంలో పసుపు నీళ్ళని మహాశివరాత్రి రోజులు మన ట్రైబల్స్ వచ్చే పోయినంగా ఆ నీరు కొద్దిగా తీసుకొని తల మీద వేసుకుంటారు. ఇక్కడికి వచ్చి వేసుకుంటారా? వచ్చేసి వేసుకుంటారు. మరి కొందరు నమ్ముతారు, కొందరు నమ్మారు. కాబట్టి దీనికి సైంటిఫిక్ గా సల్ఫర్ అంటారు సార్. ఓకే. సల్ఫర్ అంటే ఇది ఈ వాటర్ అది పొద్దుట 5-6 గంటలకి కొంచెం వేడిగా ఉంటాయి. అవును. 8-9 గంటల నుంచి బాగా కూలింగ్ అయిపోతుంది. ముట్టుకుంటే ఏం కాదండి సార్. ఇది ఇట్లా పోతుంటారు. చేపిట్టి చూసారు సార్, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఆ నీళ్ళు వస్తున్నాయి మరి అక్కడ. ఇది పైన వర్షం సార్ వచ్చింటాయి కదా, అది మధ్యలో ఉండిపోయి అది ఒక్కసారి రాకుండా మెల్లిమెల్లిగా వాటర్ లీక్ అవుతుంటాయి. ఓకే. కానీ వాటర్ తాగకూడదు సార్. తాగకూడదా? తాగితే అది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది అంట. ఇది ఎడగిన వస్తున్నాయి కదా. అంటే అది ఆటోమేటిక్గా ఆంజనేయుడు పాదం అంటారు. ఇది అన్ని చోట్ల లోకల్ వచ్చి మాకు ఈ రోజులు చాలా మంది పూజ జరుపుతుంటారు ఇందులో. మరి ఓకే. అది ఆంజనేయుడు కదా, ఆంజనేయుడు కదా. ఎక్కడ? ఇక్కడ బాగా సులభంగా కొంచెం ఉంటుంది. ఓకే ఓకే. అలా వచ్చేసి వచ్చేస్తారు ఇందులోకి వచ్చా. ఇందులోకి వచ్చా. ఓకే. ఇంత ముందులో ఈ గబెలలు కూడా చాలా ఉండేవి సార్. ఈ లైటింగ్ వల్ల గబెలకి ఇది డిస్టర్బ్ అయింది కాబట్టి ఈ గబెలలు కొన్ని బైక్కి వెళ్ళిపోలేదు. అంత ముందు లేకపోతే చాలా గబెలలు. ఇదంతా బీచింగ్ చేసిందండి సార్. మేడ గుహ ఇట్లా ఏర్పడిందని చెప్పి ఎవరు చేసిరన్నట్టు మరి తెలుసా మన? అది ట్రైబల్స్ వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. అంటే మీరు ట్రైబల్స్ కదా? మాదే ట్రైబల్స్. మనకి ఎప్పటి నుంచో తెలుసు సార్. ఇప్పుడు రైల్వే ట్రాక్ 1807లో జియాలజీ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు రైల్వే ట్రాక్ సర్వీస్ చేసేటప్పుడు మిలియం కింగ్ అని చూసాక అది రోడ్డులో మిలియం కింగ్ చూసినట్టు రాశారు. ఈ వాటర్ ఇందాక తాగిలేదు ఒక అతను. ఓకే. ఇవి ఎందులోకి ఏం వస్తున్నాయి మరి? పైకించి అసలు ఇళ్ళకెళ్ళి వచ్చేస్తున్నాయి వాటర్. అంటే డైరెక్ట్ ఇందులోకించి వస్తున్నాయి వాటర్. అంటే అందులో ఒకడికించి వస్తున్నాయి అయితే. అవునవును. ఓకే ఓకే. బ్రో ఒక్క నిమిషం. మన లోకల్స్ ట్రైబల్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళకి చూసినట్టు. కానీ ఇప్పుడు మారిపోయింది సార్. వాళ్ళు మారిపోయి మన తెలుగులాగా బట్టలు పెట్టుకోవడం. ఓకే చూసారు కదా వీడియో. అంతే బుర్ర కేసు హిస్టరీ మాత్రం మన అంకుల్ మాకు ఇక్కడనే ట్రైబల్ అంటే అంకుల్ ఈ వీడియో అయితే దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అంకులే. చలో ఇంతమంది వచ్చినప్పుడు అంత ఎక్స్ప్లెయిన్ చేయలే కానీ ఇప్పుడైతే చేసిండు. చలో ఈ వీడియో నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.